హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో కళ్యాణ్ ఫ్యాన్స్ కి వెరీ గుడ్ న్యూస్. ఇది ఎందుకంటే దీనివల్ల చాలా ఇంపాక్ట్స్ అయితే జరిగాయి. ఈ వారం ఎలిమినేషన్ కూడా దాని మీద జరిగింది. అలాగే బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి మంచి పాయింట్స్ అయితే చెప్తాను. అలాగే భరణి ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది. ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేసేసండి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుద్ది అనమాట. సో హైప్ ఇవ్వండి కుదిరినంత వరకు. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే హౌస్ లో నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగిపోయింది. అందరూ నామినేషన్ ప్రాసెస్ జరిగిన వెంటనే ప్రతి ఒక్కరు కళ్యాణ్ కెప్టెన్ కదా, మన నామినేషన్స్ లోకి ఎలా వస్తాడని అడుగుతున్నారు. ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది నామమాత్రకంగానే జరిగింది. అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎవరి పాయింట్స్ ఏంటి అని పెట్టుకోవడానికి మాత్రమే జరిగిందంట. అందరూ నామినేషన్స్ లో ఉన్నారు, ఇన్క్లూడింగ్ కళ్యాణ్. రేపటి నుండి రేపు 11 నుండి అయితే ఓటింగ్ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ఓటింగ్ అనేది విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్, నామినేషన్ ఓటింగ్స్ కాదు. అందుకే ఓట్స్ అనేవి ఎవరు స్ప్లిట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఈ వారం జరిగిన ఎలిమినేషన్ అనేది చాలా కాంట్రవర్షియల్ అయ్యింది, కానీ అక్కడ ఓటింగ్ లో చాలా డిఫరెన్స్ వచ్చాయంట. రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మిస్డ్ కాల్ ఓటింగ్స్. సుమన్ శెట్టి గారికి, సంజన గారికి ఎక్కువ మిస్డ్ కాల్స్ ఓటింగ్ పడ్డాయంట. హాట్ స్టార్ ఓటింగ్ లో మాత్రం రీతూ చౌదరికి ఎక్కువ ఓటింగ్ పడ్డాయి. కంప్లీట్ గా ఆల్ మిక్స్ చేస్తే రీతూ చౌదరికి అందరికంటే లీస్ట్ ఓటింగ్ పడడం వల్లనే ఎలిమినేషన్ జరిగింది. ఎక్కడ ఎటువంటి అన్యాయం అనేది జరగలేదు. అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా భావించకండి. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే హాట్ స్టార్ లో ఓట్స్ వేస్తున్నారు, కానీ మిస్డ్ కాల్స్ లో ఓట్స్ వేయట్లేదు. ఈ రోజు నుండి అంటే రేపటి నుండి జరగబోయే విన్నర్ ఓటింగ్ లో ప్రతి ఓటు ఇంపార్టెంటే. మీరు స్ప్లిట్ చేసేసారనుకో, కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ పవన్ కి ఇంకెవరికైనా, డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఇంకెవరికైనా వేసేస్తే ఆ ఓట్స్ అనేవి పోతాయి. మీరు ఎవరు ఫ్యాన్స్ అయితే వాళ్ళకి 2 ఓట్స్ వేసుకోండి. మిస్డ్ కాల్స్ నెగ్లెక్ట్ చేసేసిన, హాట్ స్టార్ ఓటింగ్ నెగ్లెక్ట్ చేసిన విన్నర్ పొజిషన్సే మారిపోతాయి. మొత్తం 14 రోజుల ఓటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంటే. మీ విన్నర్ ని డిసైడ్ చేసేది మీ చేతుల్లోనే ఉంది. సో పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్స్ లోకి వచ్చేసాడు. విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే భరణి గారి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, భరణి గారు కెప్టెన్ అవ్వలేదు కదా హౌస్ లో. చాలా మంది అనొచ్చు కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ కదా, మళ్ళీ భరణి గారికి ఎందుకు కెప్టెన్ ఇచ్చారు. భరణి గారికి కెప్టెన్ అయితే ఇచ్చారు. అది ఎలా అంటే అఫీషియల్ కెప్టెన్, ఇమ్యూనిటీ అవేం కాదు, జస్ట్ నామమాత్రంగా ఆ బ్యాడ్జ్ అనేది ఈ వారం మొత్తం వేసుకుంటారంట. హౌస్ మేట్స్ అందరూ రిక్వెస్ట్ చేశారంట. అంటే ఈరోజు సండే ఎపిసోడ్ లో కళ్యాణ్ కి అయితే ఆ బ్యాడ్జ్ తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టాలి కదా. స్టోర్ రూమ్ లో పెట్టాలి ముందు భరణి గారి కోసం హౌస్ మేట్స్ అందరూ అడిగారంట. కెప్టెన్ అవ్వలేదు కదా, సో ఈ వారం పెట్టుకుంటారంటే లాస్ట్ అంటే 7th సీజన్ లో అమర్దీప్ కి ఎలా అయితే పెట్టారో ఈ విధంగా భరణి గారికి కూడా పెట్టారు. ఇమ్యూనిటీ ఇవేం కాదు, జస్ట్ నామమాత్రంగా కెప్టెన్ అనే పేరు ఉంటుంది అనమాట. ఈ వారం మొత్తం తనే నడిపిస్తారు. సో అది ఈ విషయం అనమాట ఈ వీడియోలో. అలాగే చాలా మంది నాకు పింక్ చేస్తున్నారు నామినేషన్స్ లోకి వస్తారా రారా అని. పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్స్ లోకి వచ్చేసాడు. అది నామినేషన్స్ ఏమీ కాదు. అలాగే హౌస్ లో ఇంకో టాస్క్ కూడా జరిగింది. అది ఏంటి అంటే 1 to 7 ఆర్డర్లో ఉండాలన్నమాట. ఎవరు 1 ఎవరు 2 అనేది వాళ్ళు డిస్కషన్ చేసుకొని, ఫైట్ చేసుకొని, ఆర్గ్యుమెంట్స్ చేసుకొని వాళ్ళ పొజిషన్స్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. దీనికోసం పెద్ద రచ్చలే జరుగుతాయి, ప్రతి సీజన్లో జరిగేదే. సో ఆర్గ్యుమెంట్స్ అయితే ఈ రోజు జరిగింది, రేపు మనకు టెలికాస్ట్ అవుద్ది. అలాగే ఈ వారం మొత్తం ఓటింగ్ అపీల్ టాస్క్స్ అయితే జరుగుతాయి. రోజుకు 2-3 టాస్క్లు అయితే జరుగుతాయి. ఎవరైతే గెలిస్తే వాళ్ళు ఓటింగ్ పోడియం ఉంటుంది కదా, అక్కడికి వచ్చి ఓట్స్ అనేవి అపీల్ చేస్తారనమాట. నేను ఇందుకోసం వచ్చాను, ఇంత కష్టపడి వచ్చాను, నాకు ఓట్స్ వేయండి అని. సో ఈ విధంగా రేపటి నుండి జరగబోయే ఓటింగ్ లో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.